హలో ఫ్రెండ్స్, నమస్తే. ఏపీలో పింఛన్ తీసుకునే వారికి శుభవార్త. ఇక నో టెన్షన్. ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీకి సంబంధించి కేంద్రం ఎన్నికల సంఘం సిఎస్ జవహర్ రెడ్డికి కీలక ఆదేశాలు ఇచ్చింది. వృద్ధులకు పింఛన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. గతంలో పింఛన్ల పంపిణీ విషయంలో చాలా ఫిర్యాదులు వచ్చాయని గుర్తు చేసిన ఈసీ గతంలో ఇచ్చిన ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని సూచించింది. ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయాలని, కుదరని పక్షంలో డీబీటీల రూపంలో చెల్లించాలని తెలిపింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులను పింఛన్ల పంపిణీ ఉపయోగించుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. పింఛన్ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మార్చి 30న జారీ చేసినట్లు వెల్లడించింది. ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సిఎస్ జవహర్ రెడ్డికి తేల్చి చెప్పింది. పంపిణీకి శాశ్వత ఉద్యోగులు వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. పింఛన్లు ఇంటింటి పంపిణీకి వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకోవాలని ఈసీ ఆదేశించింది. ఏప్రిల్ మొదటి వారంతో పోలిస్తే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మే మొదటి వారానికి 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఎండలకి వేడిగాలికి జనాలు బయటకు రాలేని పరిస్థితి. ఈ ఎండల్లో పెద్దవాళ్ళు 2-3 కిలోమీటర్లు వెళ్ళి సచివాలయాల వద్ద పింఛన్లు తీసుకోవడం అంటే ఇబ్బందిగా ఉంటుందన్నారు. సకాలంలో డబ్బు సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు ఇంటింటికి పంపిణీ జరిగేలా చర్యలు చేపడితేనే లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా అంతా సజావుగా సాగే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.